ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. షాద్నగర్ ఓటర్ మహాశైలకు మరియు 7వ వార్డు నా ఓటర్ మహాశైలకు అందరికీ నమస్కారం. నేను 2020లో జరిగిన షాద్నగర్ మున్సిపల్ ఎలక్షన్లో మన శంకరన్న గారి ఆశీర్వాదంతో పోటీ చేశాను. అప్పుడు ప్రజల ఆశీర్వాదం ఉన్నప్పటికీ, మంచి ఒక ఓటు బ్యాంక్ వచ్చినప్పటికీ స్వల్ప తేడాతో విజయం పొందలేకపోయాను. దాని తర్వాత ఓటమి జరిగిందని భయపడకుండా 6 సంవత్సరాల నుండి ప్రజల మధ్యలో ఉండుకుంటూ, నా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ, ప్రజలకు సమస్యలు నా చేతనైన కాడికి సమస్యలు తీరుస్తూ ఉన్నాను. 2023లో జరిగిన ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారు గెలిచిన తర్వాత నా వార్డు సమస్యలు తనకి తెలియజేస్తూ, నా వార్డుకి ఎమ్మెల్యే శంకరన్న గారు ఎంతో తన వంతుగా కృషి చేసి నాకు 6 కోట్ల వరకు నిధులిచ్చాడు. అది ఎప్పుడంటే గత పాలకులు మనకు వాళ్ళ పదవి కాలం అయిపోయిన తర్వాత 2025 ఏప్రిల్లో కొన్ని వర్కులు శాంక్షన్ అయ్యాయి, 5 కోట్ల వర్కులు. అప్పుడే మన 7వ వార్డుకి 10 సీసీ రోడ్లు వేయించాను. మరియు వెంటనే మన 7వ వార్డుకి ఒక అంగన్వాడీ శాంక్షన్ లేదు, మరియు ఒక రేషన్ షాప్ లేదు. రేషన్ షాప్ కోసం పక్క వార్డులోకి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే. ఇక్కడ సమస్యల కొరకై ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు, అన్న మాకు రేషన్ షాప్ లేదు, ఒక అంగన్వాడీ లేదు అని వాళ్ళ బాధలు వెళ్ళిపుచ్చినప్పుడు వెంటనే 2 రోజుల్లో రేషన్ షాప్ ఇవ్వడం జరిగింది. అది ప్రారంభం కూడా అయింది. జనాలు అందరూ దాని గురించి పొగడ్తలతో ముంచెచ్చారు. మరియు అంగన్వాడీ కూడా శాంక్షన్ జరిగింది. దానికి త్వరలో ప్రారంభించబోతున్నాం. మరియు దాని తర్వాత ఈ 5 కోట్ల నిధులు అన్ని వర్కులు మ్యాక్సిమం ఇంతకుముందు మీరు గత 5 సంవత్సరాల కింద మన 7వ వార్డుకి ఏం జరిగిందో చూడండి. దాని తర్వాత ఇప్పుడు 2020 తర్వాత ఎన్ని నిధులు వచ్చినాయి, ఎన్ని రోడ్లు అయినాయి, ఎంత డ్రైనేజ్ అయింది, ఎన్ని స్తంభాలు వచ్చినాయి, రేషన్ షాపు, అంగన్వాడీ ఎన్ని వచ్చినాయి, అవి ఎంత అభివృద్ధి జరిగిందో చూడండి. ఇప్పుడు ఏమంటున్నారంటే అవి తెచ్చింది మేమే, పెట్టింది మేమే అంటున్నారు. అది వాస్తవంగా తెచ్చింది మీరు ప్రపోజల్ పెట్టడం వరకే పరిమితమైంది. కానీ దాన్ని శాంక్షన్ చేయించింది, తెచ్చింది, చేపించింది ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు నిన్న ఎమ్మెల్యే గారు ప్రచారంలో భాగంగా 7వ వార్డుకు వచ్చినప్పుడు ప్రజల సమస్యలతో పాటు తాను చేసిన అభివృద్ధిని మెచ్చుకుంటున్నారు. ప్రజలకు ఒకటే వాళ్ళు బయటకి చెప్తున్నారు. కొంతమంది మనసులో అరే ప్రవీణ్ బాగా చేశాడు, శంకరన్న బాగా చేశారు అని వాళ్ళు మాకు బ్రహ్మదరం పడుతున్నారు. దయచేసి ఒక్కసారి 2020లో అవకాశం రాకపోయినా అప్పుడు ఉన్న వాళ్ళు అధికార పార్టీ మాదుంది, అధికార పార్టీని గెలిపిస్తే పనులైతే అని చెప్పుకొని ఓట్లు వేయించుకున్నారు. దయచేసి ప్రజలు గమనించగలరు. ఇదే అప్పుడు జరిగిన వాయిసే ఇప్పుడు రిపీట్ అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికార పార్టీ ఉంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీకు సమస్యలని ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ అందరి దృష్టికి తీసుకెళ్ళి పనిచేసే విధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే కొప్పునూరు ప్రవీణ్ కుమార్ అను నేను రాయబారిగా ఉండి మీ సమస్యలు తెలుసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పని చేయించే బాధ్యత నాది. ఇంకా మొన్న రీసెంట్గా ఎలక్షన్ కోడ్ రాకముందు ఎమ్మెల్యే గారు మనకు 1500 మీటర్ల సీసీ రోడ్డు, 1800 మీటర్ల అండర్ డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఈశ్వర్ కాలనీ, మన ప్రశాంత్ కాలనీ ఈ చుట్టుపక్కల ఎక్కువ అభివృద్ధి జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చే ఫండ్ని అయ్యప్ప కాలనీ, ఆనంద్ కాలనీ, సూర్య, హైటెక్ కాలనీ, తిరుమల కాలనీకే పెట్టడం జరిగింది. కావున ప్రజలందరూ ఒక్కసారి అభివృద్ధిని చూసి ఒకసారి మార్పు చూడండి. ఒకసారి అవకాశం ఒకరికి ఇచ్చారు, ఈసారి ఇంకొకరికి అవకాశం కొత్తగా వస్తున్నప్పుడు నేను కొన్ని కారణాల వల్ల కొంత స్వల్ప ఓటమితో ఓడిపోయాను. దయచేసి ఈసారి అధికార పార్టీ ఉంది కాబట్టి నన్ను భారీ ఓటు బ్యాంకుతో గెలిపించగలరని, అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ చెయ్యి గుర్తుకు ఓటేసి అభివృద్ధిలో తోడ్పడండి. మీ సమస్యలందరూ అన్ని పరిష్కరించే దిశగా చేస్తాను. మీ కొప్పునూరు ప్రవీణ్ కుమార్ అండి. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా
నా యొక్క మనవి. హస్తం గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించగలరని సమాముఖంగా వేడుకుంటున్నాను. 7వ వార్డు నా అక్క చెల్లెలకు మరియు నా అన్నదమ్ములకు, పెద్దలకు, మిత్రులకు అందరికీ నమస్కరించి వేడుకుంటున్నా. నేను ఓడిపోయినప్పటి నుంచి మీ మధ్యలో వండుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నది వాస్తవమా కాదా లేదా మీరు గ్రహించండి. అప్పటి నుంచి కష్టపడుతూ ఒక్క ఛాన్స్ కోసం నేను నిరంతరం పోరాడుతున్నా. దయచేసి ఈసారి అవకాశం నాకు మనస్ఫూర్తిగా ఇస్తారని ఆశించుకుంటూ మీ సమస్యల కోసమై ఎల్లప్పుడూ కృషి చేస్తాను. దయచేసి చేతి గుర్తు కోటేసి నన్ను మళ్ళీ మీ సేవకై గెలిపించగలరని నా యొక్క మనవి. దయచేసి అందరూ అక్కలు చెల్లెళ్ళు అందరినీ వేడుకుంటున్నా. ఒక్క అవకాశం నాకు ఈసారి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేయి గుర్తు కోటేసి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలరని నా యొక్క మనవి. మళ్ళీ మీ ముందుకు గెలిచిన తర్వాత ప్రతి ఒక్క పని చేసుకుంటూ మీ ఇంట్లో బిడ్డనై ఉంటాను. దయచేసి ఆశీర్వదించగలరని నా యొక్క మనవి.